ఈడీ ఛార్జ్ షీట్లోకి ఎక్కారు కాంగ్రెస్ అగ్రనేతలు. దీనికి నేషనల్ హెరాల్డ్ కేసు వేదిక అయింది. A1 గా సోనియా గాంధీ, A2 గా రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్ షీట్ లో పేర్కొంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈ చర్య సహజంగానే కాంగ్రెస్ పార్టీకి ఆగ్రహం తెప్పించింది. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తుందని కాంగ్రెస్ మండిపడింది. కక్ష సాధింపులకు పాల్పడుతోందని విమర్శించింది. దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇక సోనియా, రాహుల్ గాంధీలపై ఛార్జ్ షీట్ నమోదు కావడం ఇదే తొలిసారి. దేశంలోని కాంగ్రెస్ పార్టీ చేసినంత అవినీతి ఇప్పటివరకు ఎవరూ చేయలేదని బీజేపీ మండిపడుతోంది. మున్ముందు అసలు నిజాలు బయటపడతాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఛార్జ్ షీట్ విచారణకు అనుమతించాలా వద్దా అనే దానిపై ఈ నెల 25న నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఇదే కేసుకు సంబంధించి ఈడీ ఏజేఎల్కు చెందిన 700 కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేయనున్నట్లుగా నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ చేసిన 4 రోజుల్లోనే ఛార్జ్షీట్ దాఖలు కావడం చర్చనీయాంశమవుతోంది. నేషనల్ హెరాల్డ్ ను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తూ ఉండగా ఇందులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మెజారిటీ వాటాదారులుగా, అంటే 38% మొత్తం 76% వాటాలు వీళ్ళ దగ్గరే ఉన్నాయి. నేషనల్ హెరాల్డ్ కు ఢిల్లీలోని బహదూర్ షా జాఫర్ మార్గ్లోని ఐకానిక్ హెరాల్డ్ హౌస్ తో పాటు ముంబై, లక్నోల్లో ఆస్తులున్నాయి. నిజానికి భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాలంలో ఏజేఎల్ ను స్థాపించారు. నేషనల్ హెరాల్డ్ ను ప్రారంభించారు. అది 1938 సంవత్సరంలో. ఇక నేషనల్ హెరాల్డ్ సంబంధించిన ఆస్తులను సోనియా, రాహుల్ గాంధీ 50 లక్షలకు యంగ్ ఇండియా కంపెనీకి బదిలీ చేశారు. వీటి అసలు విలువ 2000 కోట్లుగా ఉంటుందని బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి 2012 సంవత్సరంలో పాటియాలా హౌస్ కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై ఐపీసీలోని సెక్షన్ల కింద కేసు కూడా నమోదైంది. 2021లో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ రంగంలోకి దిగింది. 2022లో రాహుల్ గాంధీ, సోనియాలకు సమన్లు కూడా జారీ చేసి విచారణను కొనసాగించింది. ఇప్పుడు మరొకసారి నేషనల్ హెరాల్డ్ కేసు కాంగ్రెస్ అగ్రనేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నేషనల్ హెరాల్డ్ కేసు గతం నుంచి మనం చూసాం. ఏదైతే మనీ లాండరింగ్ జరిగింది ఈ కేసులో అనేది విచారణ చేస్తూ వచ్చారు. ఆస్తులను జప్తు చేయాలని చెప్పారు, స్వాధీనం చేసుకోవాలని చెప్పారు. దానికి సంబంధించి 600 కోట్లకు సంబంధించిన ఆస్తులను కూడా స్వాధీనం చేసుకోవడానికి అనుమతులు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే తొలిసారిగా కాంగ్రెస్ అగ్ర నాయకులు అటు సోనియా గాంధీ, ఇటు రాహుల్ గాంధీ A1, A2గా అయితే ఛార్జ్ షీట్లో పేర్లు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి రెండు పార్టీల నుంచి మనకి భిన్నాభిప్రాయాలు వినిపిస్తూనే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థలు కాబట్టి కేంద్రం చేతిలో ఉన్నాయి, కావాలని ఈ విధంగా కక్షపూరితంగా చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ నేతల నుంచి వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈడీ ఆఫీసుల ముందు ధర్నా కూడా ప్లాన్ చేశారు. ఇక బీజేపీ నుంచి వస్తోంది, అసలు జరిగిన అవినీతి అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే జరిగింది, అధికారంలో ఉన్నప్పుడు. ఇది కేవలం శాంపిల్ మాత్రమే, ముందు ఇంకేదైతే అవినీతి జరిగిందో అవన్నీ కూడా బయటికి తీస్తామని చెప్తున్నారు బీజేపీ నాయకులు. మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు షేక్ బాజీ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, మిట్టా పార్థసారథి గారు ఉన్నారు, బీజేపీ ఎక్స్ఎమ్మెల్యే, అదేవిధంగా మన్నెం కోటేశ్వరరావు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో అందరికీ. ఫస్ట్గా కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. కోటేశ్వరరావు గారు, గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం ఈ నేషనల్ హెరాల్డ్కి సంబంధించి ఏ విధంగా ఈడీ విచారణకి హాజరు కావాలని చెప్పి సోనియా గాంధీకి నోటీసులు ఇచ్చినప్పుడే మనం మాట్లాడుకున్నాము. ఆ రోజు నాడు ఇంకా చాలా కేసెస్ ఈడీ ముందుతున్నాయి కాబట్టి సోనియా గాంధీయే హాజరయ్యారు, మిగిలిన వాళ్ళు కూడా హాజరు కావాలని చెప్పి మనం గతంలో కూడా చర్చించాం. అయితే ఈ రోజు ఛార్జ్షీట్ దాఖలు చేయడం, దాంట్లో A1, A2గా కాంగ్రెస్ నాయకుల పేర్లు చేర్చడం, దీంట్లో ₹1 కూడా నగదుకు సంబంధించి అవినీతి ఏది జరగలేదు, కానీ బదిలీ అయిందనేది ఏ విధంగా పెడతారనేది కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి మాట. వాస్తవాలు ఏమనుకోవచ్చు? అంటే ఆస్తుల విలువ దాంతో పోల్చినప్పుడు బదలాయించినటువంటి లావాదేవీల్లో పేర్కొన్నటువంటి విలువ అనేటువంటిది చాలా తేడా కనిపిస్తుంది అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. అయితే మరి ఆ బదలాయించినటువంటి ఆస్తుల్ని ఎవరి పేరుతో అయితే బదలాయించారో కొత్త కంపెనీ పేరుతోటి వాళ్ళు ఏమన్నా అమ్మి సొమ్ము చేసుకున్నారా లేదా అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఆ విధంగా అమ్మి సొమ్ము చేసుకున్నట్టు అట్లా ఎక్కడ మనకేమీ తెలియదు. కాకపోతే ఏంటంటే విలువని తక్కువ చేసి వేరే కంపెనీ పేరుతో బదలాయించారు. ఇది మనీ లాండరింగ్ అనేటువంటిది ఈడీ, అదే విధంగా అసలు కేసులు దాఖలు చేసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి చేస్తున్నటువంటి వాదన. ఇది ఎప్పటి నుంచో నడుస్తున్నటువంటి కేసు, దాదాపు 13 సంవత్సరాల నుంచి ఈ కేసు నడుస్తూ ఉంది. అయితే కాంగ్రెస్ గాని లేదా ఇతరులు గాని చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి విమర్శ ఏంటంటే వేధింపు అనే దానికి వచ్చేసరికి ఈడీ
2014 నుంచే రంగంలోకి వచ్చింది. 2015 నుంచి అది దర్యాప్తు మొదలు పెట్టింది. సరే, ఈ మధ్య మళ్ళా అటాచ్మెంట్ ఇవన్నీ కూడా చూసి ఇప్పుడు ఫైనల్ గా కేసుని దాఖలు చేసింది. అంటే దాదాపు 10 సంవత్సరాల పాటు విచారణ జరిపిన తర్వాత ఈడీ కేసు దాఖలు చేసిందని మనం గమనించాలి. అందువలన ఇప్పుడు దాఖలు చేసినటువంటి ఈ కేసు నిలుస్తుందా లేదా, లేకపోతే ఆమె నిర్దోషిత్వాన్ని అందులో ఉన్నటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లేదా ఇతరులు ఎట్లా నిరూపించుకుంటారనేటువంటిది ఇప్పుడు రాబోయే రోజుల్లో కోర్టు ముందు వెళ్తుంది. అందువల్ల దాని గురించి ఇప్పుడు మనం పెద్దగా అభిప్రాయాలు చెప్పడం అయితే లేదు. అయితే ప్రధానమైనటువంటి కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రధానం ఏంటంటే ఈడీ అనేటువంటి దాన్ని మమ్మల్ని వేధించడానికి చేశారు అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. గడిచినటువంటి 11 సంవత్సరాల్లో ఈడీ, సిబిఐ, అదేవిధంగా ఆదాయ పన్ను శాఖ జరిపినటువంటి దాడులెన్ని, అందులో పట్టుకున్నటువంటి అక్రమాలెన్ని, ఆ అక్రమాలకి ఎంతమందిని కన్విక్ట్ చేశారు ఏమిటి అని చూసినప్పుడు చాలా నామమాత్రంగా కన్విక్షన్ ఉందనేది గతంలో ప్రభుత్వమే చెప్పింది. అందువల్ల ఈ కేసులు దాఖలు చేయడం, హడావుడి చేయడం, పరువు తీయడం, ఇటువంటివన్నీ కూడా ఏంటంటే కావాలని చేస్తున్నారనేటువంటి ఒక సాధారణ ఆరోపణ అనేటువంటిది నరేంద్ర మోడీ సర్కార్ వచ్చిన తర్వాత ఈ 3 దర్యాప్తు సంస్థల మీద బాగా వచ్చినటువంటి విమర్శలు. అందువల్ల దానిలో భాగంగానే ఇది కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆఖరికి ఒక కేసుని దాఖలు చేశారు కనుక దాన్ని నిరూపించాల్సినటువంటి బాధ్యత ఈడీ మీదనే ఉంటుంది. ఇంకొక దర్యాప్తు సంస్థ ఏదైనా ఉంటే వాళ్ళకి కూడా ప్రమేయం ఉంటుంది. రెండోది సైమల్టేనియస్ గా కోర్టులో కూడా అది నడుస్తూ ఉంది. అందుకని ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మనం చూడాల్సి. ఓకే, బాజీ గారు నమస్తే అండి. నమస్కారం. బాజీ గారు ఏం చెప్తారు? నేషనల్ హెరాల్డ్ కేసు ఇది ఈ రోజు నిన్న మొన్న నుంచి నడుస్తున్నది కాదు, కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తోంది. ఇక్కడ నగదు బదిలీ చేశారు యంగ్ ఇండియా కంపెనీకి నేషనల్ హెరాల్డ్ నుంచి అనేది వస్తున్నటువంటి మాట. ఫిగర్కి అయితే చాలా డిఫరెన్స్ కనిపిస్తోంది. వాటాలు కూడా ఎక్కువగా మనకి 38%, 76% వరకు వీళ్ళిద్దరి పేర్ల మీద ఉన్నాయి, మిగతా కాంగ్రెస్ అగ్రనాయకుల పేర్ల మీద ఉన్నాయి అనుకోండి. ఇదంతా కావాలనే చేశారనేది అప్పటి నుంచి వస్తున్నటువంటి మాట. ఇది ఇంకా శాంపిల్ మాత్రమే, వచ్చే రోజుల్లో జరిగినటువంటి అవినీతి అంతా కూడా బయట పెడతామంటుంది బీజేపీ. ఇది ఖచ్చితంగా కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ప్రారంభం నుంచి కూడా బీజేపీ ఈ కేసు నమోదు చేసింది. సుబ్రహ్మణ్య స్వామి బీజేపీకి చెందిన మనిషి. ఇది వ్యక్తిగత కేసు, పర్సనల్ కేసుగా ఆయన దీన్ని 2014 జూన్ 26న ఒక ప్రైవేట్ ఫిర్యాదు చేయడం జరిగింది. మరి బీజేపీ ఆటోమేటిక్ గా కాంగ్రెస్ మీద పడటం, కాంగ్రెస్ ని ఇబ్బంది పాలు చేయటం, కాంగ్రెస్ ని మరి మీద బురద జల్లటమే కార్యక్రమం కదండి. అందులో ఏంటంటే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవటం చూసి భరించలేక ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ రాజ్యాంగబద్ధ సంస్థలైన ఈడీ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, వీళ్ళన్నింటినీ వీటిని ఆడుకుంటూ వెపన్ లాగా వాడుకుంటూ ప్రతిపక్షాలని అణగదొక్కే కార్యక్రమమే ఇది. పేర్లు వచ్చాయి కదా ఈడీ చార్జ్షీట్. ఈ నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక 1937లో స్వాతంత్రోద్యమానికి ఉపయోగించిన పత్రిక. దీంట్లో 3-4 జర్నల్స్ పబ్లిష్ అవుతున్నాయి. దాంట్లో ఏంటంటే ఉర్దూ పత్రిక ఒకటి కామి ఆవాజ్ ఉర్దూ పత్రిక, నవజీవన్ హిందీ, అట్లాగే నేషనల్ హెరాల్డ్. అవి లాసెస్ లో వెళ్తున్న సందర్భంలో దాన్ని టేక్ ఓవర్ చేయడం జరిగింది. దాని మేజర్ షేర్స్ యంగ్ ఇండియన్ సంస్థకి. చట్టబద్ధంగా జరిగిన ప్రక్రియ గాని చట్ట విరుద్ధంగా జరిగింది కాదు. దాన్ని ఏంటంటే వీళ్ళు అన్పాపులర్ చేయడానికి కాంగ్రెస్ పార్టీని ఒక 1938లో స్టార్ట్ చేశారు. జవహర్ లాల్ నెహ్రూ చైర్మన్ గా ఉన్నారు. 42లో క్లోజ్ చేశారు, 45లో మళ్ళీ స్టార్ట్ చేశారు, 2008లో క్లోజ్ చేశారు, 2016లో మళ్ళీ డిజిటల్ రూపంలో పునఃప్రారంభించడం జరిగింది. సో ఇదన్నీ 2014లో కోర్టులో వేయడం జరిగింది. ఇవన్నీ చూస్తున్నాం. కానీ ఇప్పుడు విషయానికి వస్తే తొలిసారిగా చార్జ్ షీట్ లో పేర్లు రావడం అనేది ఉత్కంఠగా మారింది. ఏం జరగబోతోంది అనేది. బీజేపీ ఏంటంటే కక్షపూరితంగా రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని ఇబ్బంది పెట్టాలనే ఒక లక్ష్యంతో ఈ కాంగ్రెస్ పార్టీని మరి ఇబ్బందులు పాలు చేయాలనే లక్ష్యంతో అణగదొక్కాలన్న ప్రయత్నమే ఇది తప్పించి ఇందులో ఏమీ లేదు. ఈ కేసు నిలిచేది కాదు. ఇవాళ మేము అన్ని రకాల డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అది చట్టబద్ధంగానే జరిగింది తప్ప ఇది మరొకటి కాదమ్మా.
ఇది నేను కూడా చాలా డాక్యుమెంట్స్ దీనికి సంబంధించి పరిశీలించే మాట్లాడుతున్నాను. ఏంటంటే ఇది నష్టాల్లో ఉండి ఆల్మోస్ట్ ఆల్ ఏజీఎల్ సంస్థ మూతపడే పరిస్థితుల్లో దాన్ని టేక్ ఓవర్ చేయడం జరిగింది. దాన్ని మళ్ళీ రీఓపెన్ చేయడానికి షేర్ని చట్టబద్ధంగానే దాని షేర్లు బదిలీ అయ్యాయి తప్పించి దీంట్లో కుట్రగా మోసం కానీ ఇంకోటి కానీ లేకపోతే మనీ లాండరింగ్ కానీ లేదు. అసలు మనీ లాండరింగ్ కిందకి దీన్ని మార్చడమే తప్పు. ఇది ఒక ప్రైవేట్ కేసు. మనీ లాండరింగ్ కింద దీన్ని మార్చి ఈడీని ఒక అస్త్రంగా వాడుకొని ఇబ్బంది పాలు చేయాలనే ఉద్దేశమే ఇది. కాబట్టి రంగంలో దిగింది ఈడీ ఈ నేషనల్ దీన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఖచ్చితంగా దీన్ని నిజాలు అని ప్రజల ముందు వస్తాయి. ఇది బీజేపీ యొక్క కుట్ర ఏంటి అనేది మేము ప్రజలకు వద్దకు తీసుకెళ్తామమ్మా తప్పకుండా. ఓకే, ఇది బీజేపీ చేస్తున్న కుట్ర అని చెప్పి మీరు అంటున్నారు, ఇంకా చాలా ఉంది అవినీతి అని చెప్పి బీజేపీ అంటుంది. పార్థసారథి గారు, జవహర్లాల్ నెహ్రూ గారి కుటుంబం ఎలాంటి కుటుంబం? వాళ్ళు ఏమైనా నిరుపేదలా? వేరే వాళ్ళని దోచుకోవడానికి, ఆస్తులు దోచుకోవడానికి, దొంగతనాలు చేయడానికి వాళ్ళ చరిత్ర ఏంటి? జవహర్లాల్ నెహ్రూ గారు గతంలో ఒక నిమిషం బాజీ గారు గతంలో మనం చూసాం ఎలక్షన్స్ టైంలో ఏదైతే ఆస్తుల జప్తు అనేది, ఆస్తుల స్వాధీనం అనేది ఆ రోజు నాడు తెర మీదకి వచ్చినప్పుడు మాకు కనీసం ఎలక్షన్స్ లో క్యాండిడేట్స్ కి ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవడానికి అవసరాలకు కూడా డబ్బులు లేకుండా అంతా కూడా స్వాధీనం చేసుకున్నారు, అంతా కూడా సీజ్ చేస్తున్నారు. మేము ఇప్పుడు ఎట్లా పార్టీ నడపాలి అంది అదే కాంగ్రెస్ పార్టీ. అదే కదమ్మా, అసలు డబ్బులు తీయడానికి వీలు లేకుండా ఫ్రీజ్ చేశారు అకౌంట్స్ అన్ని కూడా. డబ్బులు తీయడానికి లేదు, బదలాయించడానికి లేదు, చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు కదా, మనం చూస్తానే ఉన్నాం. ఇది చాలా కుట్రపూరితంగా చేస్తున్నారు. అసలు జవహర్లాల్ నెహ్రూ గారి కుటుంబం కానీ అంతకు ముందు వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తులే బోల్డ్ ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ కాజేయాల్సిన అవసరం, అక్రమాలు చేయాల్సిన అవసరం లేదు. ఈ దేశానికి ఎంతో త్యాగం చేసిన ఫ్యామిలీ అది. వాళ్ళ ఆస్తుల్ని త్యాగం చేసి ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న కుటుంబం అది. వాళ్ళ మీద ఈ రకమైన అభండాలు వేయడం అనేది చాలా పాపం, తప్పు. నిలుస్తుందా, నిలవదా, నిలిస్తే ఏ విధంగా ఉంటుంది? ప్రతి దాన్ని ఏదో వివాదాస్పదం చేయటం, ప్రతి దాని మీద ఏదో కేసులు వేయటం అనేది పరిపాటి ఆయనకి. సుబ్రహ్మణ్య స్వామి దాంట్లో భాగమే చేశాడు, కానీ దాన్ని ఇలా టర్న్ చేశారు. ఈడీని వాడుకుంటున్నారు. దాన్ని వాడుకొని ఏ రకంగా ఏదో రకం కాంగ్రెస్ ని బదనాం చేయాలనేదే బీజేపీ యొక్క కుట్ర. ఓకే, దర్యాప్తు సంస్థను చేతిలో పెట్టుకుంది కేంద్రం అంటారు. ఒక్క నిమిషం బాజీ గారు. పార్థసారథి గారు వన్స్ అగైన్ నమస్తే అండి. నమస్తే అండి. పార్థసారథి గారు, కావాలనే కక్షపూరితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొంచెం నెమ్మదిగా పుంజుకుంటుంది, నెక్స్ట్ టైం అధికారంలో రాబోతుంది కాబట్టి ఏదో విధంగా అగ్రనేతలను ఇరికించే ప్రయత్నంలో భాగంగానే ఈ మనీ లాండరింగ్ అనే ఒక బూచిని చూపించి ముందుకెళ్తుంది, కేసు అయితే నిలవదు అంటున్నారు. మొట్టమొదట వాళ్ళు గుర్తించాల్సింది ఏంటంటే మొన్న మహారాష్ట్ర ఎన్నికలు, హర్యానా ఎన్నికలు గుర్తు తెచ్చుకుంటే దాని యొక్క విజయాన్ని, బీజేపీ విజయాన్ని కాంగ్రెస్ పుంజుకుంటుంది అనేటువంటి మాట కరెక్ట్ కాదు అనేటువంటిది సోదరులు గుర్తు చేసుకోవాలి. రెండవది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే కాంగ్రెస్ అనేటువంటిది, అవినీతి అనేటువంటిది ప్రతి ఒక్క కుంభకోణంలో కూడా, ఆకాశంలో కుంభకోణం, భూమిలో కుంభకోణం, బొగ్గులో కుంభకోణం, టెక్నికల్ గా ఎలా ఇరుక్కోకుండా చూడాలి అని చేసేటువంటి దాంట్లో వీళ్ళు సిద్ధహస్తం. కాబట్టి ఈడీ నిరూపించడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాలూ ప్రసాద్ యాదవ్ గారిది కేసు అప్పుడు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత కోర్టులో వచ్చిండే డిలే కారణంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, తర్వాత వాళ్ళ భార్య కూడా ముఖ్యమంత్రి అయింది, కానీ కేసులో శిక్ష పడింది కదా ఆఖరిలో. దాదాపు 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు. కాబట్టి వీళ్ళకి కూడా అదే జరుగుతుంది. 100% దీంట్లో వీళ్ళది పూర్తి తప్పు. మనీ లాండరింగ్ అనేటువంటిది ఖచ్చితంగా జరిగింది. అది కాంగ్రెస్ కి వీళ్ళకందరికీ కూడా ఈ దేశంలో ఉండే సంపదను తీసుకొని ఇటలీకి పంపించేటువంటి సాంప్రదాయమే కదండి వాళ్ళది, సోనియా గాంధీ గారు వచ్చిన తర్వాత. కాబట్టి వీళ్ళు చాలా అంటే ఎలాంటి అంటున్నారు కానీ ఎందుకంటే ఇద్దరు జూమ్ లోనే ఉన్నారు, అర్థం కావట్లేదు. ప్లీజ్ ఒక నిమిషం వెయిట్ చేయండి. కాంగ్రెస్ నెహ్రూ కుటుంబం అనేటువంటిది ఈ దేశాన్ని సర్వనాశనం చేసేయడానికి ప్రయత్నం చేసే కుటుంబం.
కాంగ్రెస్ లో నెహ్రూ కుటుంబం అనేటువంటిది ఎంతసేపు అయినా కానీ ఈ దేశాన్ని పెద్దగా అభివృద్ధి చెందకూడదు, చైనా అభివృద్ధి చెందాలా, విదేశాలు అభివృద్ధి చెందాలా అనుకునేటువంటి అభివృద్ధులం. రాబర్ట్ వాద్రా గురించి మనకు తెలుసు. వీళ్ళందరూ చేసినటువంటి అవినీతులన్నీ వాట్ నెక్స్ట్ అనుకుంటున్నారు పార్థసారథి గారు? ఓకే, చార్జ్ షీట్ లో పేర్లు అయితే వచ్చాయి ఊహించని విధంగా. పార్థసారథి గారు, ఈ విషయంలో కూడా మొత్తం అంతా కూడా బయటకు వస్తుంది. పార్థసారథి గారు, చార్జ్ షీట్ వరకు అయితే బీజేపీ ఒక అడుగు ముందే ఉందనుకోవచ్చు. చార్జ్ షీట్ లో అగ్రనాయకుల పేర్లు రావడం, వాట్ నెక్స్ట్ అనుకుంటున్నారు? కేసు ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయా పార్థసారథి గారు? ఇప్పుడు అందుకే కదా మీకు ఉదాహరణ చెప్పాను నేను. 16 సంవత్సరాల పాటు శిక్షపడినంత మాత్రం ఆయన నీతివంతుడు అయిపోతాడా? ఖచ్చితంగా చాలా చాలా అధ్వానమైన ఆరోపణలు చేస్తున్నారు ఆయన. ఎందుకంటే సోనియా గాంధీ గారు ఇక్కడే ఉన్నారు, ఆవిడ ఇక్కడే పెళ్లి చేసుకున్నారు, ఇక్కడే ఉన్నారు, ఆవిడ తుది శ్వాస విడిచేదాకా ఈ దేశంతోనే ఉంటారు. ఈవిడ అక్కడ ఇటలీకి తరలించిందా? ఇటలీకి తరలించి అక్కడికి వెళ్ళి అనుభవిస్తుందా? ఈవిడ ఏం మాట్లాడండి? బీజేపీ యొక్క పద్ధతి ఏది? బీజేపీ విధానం ఏది? దేశం నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. అనేక ప్రాజెక్టులు నిన్నగాక మొన్న వచ్చి దేశాన్ని చేస్తా ఉన్నారు. నెహ్రూ కుటుంబం అనేటువంటి అంబేద్కర్ గారి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నిర్మించింది. అంబేద్కర్ గారిని నెహ్రూ కుటుంబం, అంబేద్కర్ గారిని అవినీతి ఆరోపణ చేసింది నెహ్రూ కుటుంబం. అంబేద్కర్ గారికి ఎక్కడెక్కడ ఓట్లు పాకిస్తాన్ తెచ్చిండేది నెహ్రూ కుటుంబం. ఆ నెహ్రూ కుటుంబం గురించి ఏం చెప్తానండి? మొత్తం వాళ్ళదే, వాళ్ళ జీవిత చరిత్ర అవినీతి, దాంట్లో అనుమానం ఏముంది? ఎంతవరకు ఈ కేసు ముందుకెళ్లే అవకాశం ఉందనుకోవచ్చు? ఒకవేళ చార్జ్ షీట్ లో నమోదైనప్పటికీ కూడా దీంట్లో మనీ లాండరింగ్ జరగలేదు అని చెప్పి నిరూపిస్తాము మేము ఖచ్చితంగా అంటుంది కాంగ్రెస్ పార్టీ. సో ఎంతవరకు ముందుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు? ఆల్రెడీ ప్రజాప్రతినిధులు కాబట్టి దానికి సంబంధించి ముందుకెళ్తున్నారు ఈడీ కూడా. ఒక నిమిషం బాజీ గారు, ఒక నిమిషం అండి. కోటేశ్వరరావు గారు, కుంభకోణాలు మీరు అధోగతి పాలై కోటేశ్వరరావు గారు చెప్పండి. ఇప్పుడు ఈ కేసులో మన పార్థసారథి గారు చెప్పినట్టు ఎట్లయితే తరలించారు అని చెప్పేసి ఆయన ఒక స్వీపింగ్ రిమార్క్ చేశారు. సరే, ఒక బీజేపీ ప్రతినిధిగా ఆయన చెప్పడానికి ఆయనకి రైట్ ఉంది, దాన్ని మనం ఏం కాదనలేం. మరి అంత తరలించేట్లయితే ఈడీ అటాచ్ చేయడానికి ఇక్కడ ఆస్తులు ఎందుకు ఉన్నట్టు, ఏం ఆస్తులు ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు ఎందుకు చేసినట్టు? అందువలన స్వీపింగ్ రిమార్క్స్ చేయడం అనేటువంటిది అన్ని పార్టీలకి ఉన్నటువంటి ఒక అవలక్షణం, అది బీజేపీకి కూడా ఉంది. రెండోది, ఇక్కడ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, నిజానికి ఆ విధంగా ఇటలీ తరలించాలన్నా లేకపోతే మరొక దేశానికి తరలించాలన్నా గానీ ఎప్పుడైతే ఈ షేర్ల బదిలీ వేరే కంపెనీ తోటి బదిలీ చేశారో అప్పుడే ఆ ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా అమ్ముకొని లేదా ఇంకోటి చేసి ఉంటే ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చిండేది కాదు. అలా చేయలేదు. వాడు బదిలీ చేసిన మాట వాస్తవం. ఎంతో విలువ కలిగినటువంటి కంపెనీ స్థిరాస్తులు ఉన్నటువంటి వాటిని నామమాత్రపు ధరలకే బదిలీ చేశారు. ఒక 90 కోట్ల రూపాయలు ఎంతో కాంగ్రెస్ నుంచి అప్పు తీసుకున్నట్టు దాన్ని ఇవన్నీ కూడా చట్టబద్ధంగా సంబంధించింది. 50 lakhs మాత్రమే తీసుకున్నారనేది. అందుకనే ఇప్పుడు విలువైనటువంటి వేల కోట్ల ఆస్తులు ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే అవి నిజానికి ఒక నెహ్రూ గారి కుటుంబం పెట్టలేదు ఆ పత్రికని. దాదాపు 1000 మందికి పైగా స్వాతంత్ర సమర యోధులు విరాళాలు ఇచ్చి వాటాలు ఇచ్చి దాన్ని ఒక ట్రస్ట్ లాగా పెట్టినటువంటిది. అది కేవలం నెహ్రూ కుటుంబం పెట్టినట్లయితే అసలు ఈ వివాదమే ఉండేది కాదు. నెహ్రూ వారసులుగా ఉన్నటువంటి వాళ్ళు వాటిని స్వాధీనం చేసుకుని అనుభవించడానికి వాళ్ళకి అన్ని రైట్లు ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే గతంలో మార్కండేయ కట్జు తండ్రి, అదే విధంగా శాంతి భూషణ్ ఆయన మంత్రిగా చేశారు. వాళ్ళ పూర్వీకులు కూడా దీనిలో పెట్టారు. మాకు తెలియకుండా ఈ షేర్ల బదలాయింపు అనేటువంటిది మా పూర్వీకులు అందులో వాటాదారులు మాకు తెలియకుండా చేశారని వాళ్ళు కంప్లైంట్స్ చేశారు. ఆ కంప్లైంట్స్ చేసిన దాన్ని అవసరంగా తీసుకొని సుబ్రహ్మణ్య స్వామి కేసు వేశారు. సరే, ఆ స్టోరీ అంతా మనకి తెలిసిందే. అందువలన ఆస్తులు అనేటువంటివి ఉన్నాయి, వేరే పేర్లతో బదలాయింపు జరిగిన మాట వాస్తవం. అది చట్టబద్ధమా, చట్టవిరుద్ధమా, లేకపోతే అందులో మనీ లాండరింగ్ ఏమిటనేటువంటిది ఈడీ రుజువు చేయాల్సి ఉంటది. ఒకవేళ రుజువు చేయలేకపోతే ఇది వేధింపుల కేసు కిందగానే జనం పరిగణిస్తారు.
కోర్టు తీర్పు వచ్చిన తర్వాత అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను. 25వ తేదీన విచారణకైతే ముందుకు వెళ్ళిపోతుంది ఈ ఈడీ దాఖలు చేసినటువంటి ఈ నేషనల్ హెరాల్డ్ కేసు సంబంధించి. సో వాట్ నెక్స్ట్ అనేది ఎక్కువగా వినిపిస్తోంది కోటేశ్వరరావు గారు. చాలా సందర్భాల్లో మనం చూసే ఈ మధ్య ఇప్పుడు ఈడీ కేసు ఫైల్ చేసింది, అనేక సందర్భాల విచారణకి హాజరై ఉన్నారు. ఇంకోటంటే రాబర్ట్ వాద్రా విచారణకి హాజరైన కొన్ని గంటల్లోనే ఈ ఛార్జ్ షీట్ రావడము, వీళ్ళ పేర్లు A1 A2గా రావడం అనేది మరొక అంశం. అవన్నీ కూడా నాటకీయంగా లేదా యాదృచ్ఛికంగా జరిగినటువంటి ఉదంతాలే. ఒకవేళ వాద్రా రాకపోయినా లేకపోతే ఇంకోటి రాకపోయినా కేసు దాఖలు చేయదనుకుంటే చేస్తారు. ఇప్పుడు కేసు దాఖలు చేసిన తర్వాత, ఏ కేసు అయినా దాఖలు చేసిన తర్వాత కోర్టుకు వెళ్ళిన తర్వాత అనివార్యంగా ప్రతిసారి వాళ్లే రావాలా లేదా అనేటువంటిది కోర్టు నిర్ణయిస్తుంది. గతంలో కూడా అదే కదా, గతంలో ఉన్నటువంటి ఢిల్లీ హైకోర్టు, అదే విధంగా జిల్లా కోర్టులో కూడా పర్సనల్ గా మేమే రావాలా దానికి మినహాయింపు కోరినటువంటి ఉదంతాలు ఉన్నాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళు. అందుకని ఇప్పుడు ఈడీ దాఖలు చేసినటువంటి కేసు ఇది. ఈ కేసులో ఆ విధమైనటువంటి అపీరెన్స్ ఎన్నిసార్లు రావాలి లేదా వాయిదాలు ఎట్లా అనేటువంటిది కోర్టు నిర్ణయిస్తుంది. ఆ కోర్టు నిర్ణయించిన తర్వాత ఆ ప్రొసీజర్ ప్రకారం నడుస్తుంది. ఎన్నేళ్లు పడుతుంది అనేటువంటిది మనం ఎవరూ చెప్పలేము. ఎందుకంటే కోర్టులో ఎన్నేళ్ళు కేసులు, ఇప్పుడు ముందే పార్థసారథి గారు చెప్పారు కదా, లాలు గడ్డి కేసు ఎన్ని సంవత్సరాలు పట్టింది ఏమిటనేటువంటిది. అందుకని ఇవన్నీ కూడా ఒకసారి కోర్టుకు ఎక్కిన తర్వాత అది దీర్ఘకాలం పట్టొచ్చు, లేదా రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నటువంటి కేసుల్ని ఏడాది కాలంలోనే విచారించి తీర్పు చెప్పాలన్నటువంటి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అయితే మరి ఒక ఏడాది లోపలే అయిపోతుంది. అలా అయిపోతుందా, దానికి ఉన్నటువంటి నేచర్ ఇదేనా కాదా ఏమిటనేటువంటిది మనం చూడాల్సి. బాజీ గారు, ఏ విధంగా నిరూపించుకునే ప్రయత్నం? మేమైతే ఇదంతా కూడా క్లియర్ గా వెళ్తున్నాము. ఈడీని కానీ సిబిఐని కానీ, అంటే దర్యాప్తు సంస్థలని కేంద్రం ఏమి గుప్పెట్లో పెట్టుకుని నడిపించట్లేదు. అవినీతి జరిగింది కాబట్టి దాన్ని బయట పెడుతున్నాము, ఇంకా ఉంది ఇంకా బయట పెడతాము, జరిగిన దాన్ని తప్పుని చూపిస్తూ ఉంటే దాంట్లో ఎందుకంత ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు బీజేపీ నాయకులు. వారి స్పందన కూడా మనం చూస్తున్నాం. అమ్మా, బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయటమే వాళ్ళ లక్ష్యం. అంతకంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇందాక ఆయన మాట్లాడతాడు, బాధ్యతారహితమైన మాటలు చెప్తా ఉన్నాడు. ఇటలీకి తరలించిందంట సోనియా గాంధీ మొత్తం ప్రాపర్టీ, ఇండియాలో ఉన్న ఆస్తులు, డబ్బు అన్ని కూడా. ఏం మాట్లాడండి, అట్లాగే మాట్లాడతారు. వాళ్ళ విధానాలు అవి. ఏ కారణం జరుగుతుందా, కాంగ్రెస్ పార్టీని ఆడిపోసుకోవాలా, అన్పాపులర్ చేయాలా అనే లక్ష్యంతో కూర్చొని ఉన్నారు వాళ్ళు. ప్రజలేమో నమ్మరు వీటిని. జవహర్లాల్ నెహ్రూ గారేంటి, వాళ్ళ ఫ్యామిలీలు ఏంటి, వాళ్ళు ఎలా త్యాగాలు చేశారు? వాళ్ళు ఏమైనా నిరుపేదల, పుట్టుకతో కుబేరులు, వాళ్ళ ఆస్తులు పోగొట్టుకొని స్వాతంత్ర పోరాటంలో దేశం కోసం త్యాగాలు చేసిన ఫ్యామిలీ అది. వాళ్ళు అడ్డగోలుగా అక్రమంగా ఎవరిదో దోచుకోవడానికి ఎందుకు చేస్తారు చెప్పండి? ప్రజలందరికీ తెలుసు ఈ విషయాలన్నీ కూడా. కాకపోతే వీళ్ళు ఏంటంటే లేని ఉన్నదాన్ని భ్రమించేయడానికి ఇవన్నీ చేస్తా ఉన్నారు. ప్రజల్లో ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి ఏంటంటే దేశంలో బీజేపీకి నేషనల్ వైడ్ గా మన ఎలక్షన్ లో అక్కే బార్ 400 పార్ అన్న మనిషి మోడీ గారికి ఎక్కడికి తీసుకెళ్లారో చూసాం. కాంగ్రెస్ పార్టీని ఎదగకూడదు, ననగదొక్కాలి, అభివృద్ధి చెందకూడదు, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేసరికి నామరూపాలు లేకుండా చేయాలి అనే కుట్ర తప్పించి వేరే ఏమి లేదు. ట్రాన్స్పరెన్సీగా చట్టబద్ధంగానే ఆ రోజు బదిలీలు జరిగినవి. అన్ని 100% అవాస్తవాలు. క్లీన్ చిట్ వస్తుంది చూడండి. మేము కోర్టులో పోరాడతాం, కాంగ్రెస్ పార్టీ పోరాడతాం. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ శ్రేణులందరినీ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. బీజేపీ ఏదో అనుకుంటున్నారు, మేము ఏది చేసినా చలామణి అవుతుంది, ఏం చేసినా కానీ బుల్డోజ్ చేసుకుని వెళ్తాం, ఈ దేశంలో మాకు ఎదురు లేదనుకుంటున్నారు. ఎల్లకాలం వాళ్ళ రోజులు రావు, అచ్చేది వస్తాయి మాకు కూడా. వీళ్ళ బండారాలు, వీళ్ళ కుట్రలు, వీళ్ళ ఈ దేశాన్ని ఏ రకంగా నాశనం చేస్తున్నారో మేము ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం. ఇవాళ మా అగ్రనాయకత్వాన్ని అన్పాపులర్ చేస్తే కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పాడు చేయాలనే కుట్ర, అంతకంటే ఏమీ లేదమ్మా. దీంట్లో క్లీన్ చిట్ వస్తుంది. వీఆర్ రెడీ టు ఫేస్ దిస్ కేసెస్. ఏంటంటే ఇది ఏం చేస్తున్నారో వాళ్ళు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఇవాళ బీజేపీ పరిపాలన ఈ దేశంలో ఎలా ఉందో కూడా ప్రజలు అనుభవిస్తా ఉన్నారు. నరక యాతన అనుభవిస్తా ఉన్నారు. రేట్లు పెరుగుదల, వీళ్ళు చేసిన ఏంటి, ఎన్ని వాగ్దానాలు చేశారు. దేనికోసం అనుకోవచ్చు అంటే కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుందని ఫస్ట్ పాయింట్. బీజేపీ చేసే పనులని ప్రజల్లో పెడుతున్నారని చెప్పి
ఈ విధంగా చేస్తుంది అనుకోవచ్చా, లేదంటే ఒకవేళ కోర్టులో 100% అంతేనమ్మా. వాళ్ళ యొక్క 25వ తేదీన విచారణలో కనుక మీకు నెగిటివ్ గా తీర్పు వస్తే కనుక ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు వాళ్ళు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా కూని చేస్తున్నారో, రాజ్యాంగాన్ని ఏ రకంగా తూట్లు పొడుస్తున్నారో, వారు ఈ దేశాన్ని ఏ దిశగా తీసుకెళ్లాలనుకుంటున్నారో కాంగ్రెస్ పార్టీ ప్రతినిత్యం కూడా పోరాటం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ యొక్క స్థైర్యాన్ని దెబ్బతీయాలనే కుట్ర ఈ తప్పించి వేరే ఏం లేదు దీంట్లో. నిన్నగాక మొన్న చేసిన వీళ్ళు చట్ట సవరణలు కానివ్వండి, అంతకుముందు అంబేద్కర్ ని దూషించిన వైనం కానివ్వండి, వీళ్ళు పోతున్న పోకడ కానివ్వండి, ప్రజలు గమనిస్తానున్నారు. ఈ దేశం యొక్క ప్రజాస్వామ్యానికి ముప్పు తెస్తున్నారు, లౌకిక తత్వానికి చుట్టుపొడుస్తున్నారు. ఏమ్మా, ఎవరన్నా ఈ దేశంలో ఇవాళ ఏ రాష్ట్రంలో అయినా కానీ, మన రాష్ట్రంలో అయినా కానీ, తెలంగాణ ఎక్కడైనా కానీ పేదలు మధ్యతరగతి వాళ్ళు సుఖంగా బతుకుతున్నారా? అన్ని ధరలు పెరుగుదల, పెట్రోల్ ఏ రేట్లో ఉంది, పెట్రోల్ ఎంత ఉంది, ఆదాయాల మీద ట్యాక్స్ తినే. మీరు పాలించేటువంటి రాష్ట్రాలను తగ్గించచ్చు కదా, అది కూడా కనిపించట్లేదు కదా బాజీ గారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలైనా సరే పెట్రోల్ డీజిల్ ధరలు అయితే ఆ స్థాయిలోనే ఉన్నాయి. చూద్దాం మరి 25వ తేదీన విచారణకి రాబోతోంది కాబట్టి ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది నేషనల్ హెరాల్డ్ కేసు సంబంధించి అనేది వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ బాజీ గారు, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ పార్థసారథి గారు. ఇది